హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హాస్టల్ రాచిపొడి కిచెన్ లాగ్స్ అండి. మనము చింతపండు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలి, ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా నల్లగా పడకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. మనం తెచ్చిన తర్వాత ఇలా నీట్ గా తీసి శుభ్రంగా దానికి ఉండే పీచులు విత్తనాలు తీసి కొద్దిసేపు ఆరబెట్టేసేయండి. బాగా ఆరిన తర్వాత ఇది బాగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట, ముద్ద ముద్దగా లేకుండా. అప్పుడు ఒక బాక్స్ అయితే తీసుకోండి, లేదంటే ఇలా చిన్న బకెట్ ఉన్నా తీసుకోండి. తర్వాత దాంట్లో ఫస్ట్ కింద అయితే కల్లుప్పునైతే వేయండి. తర్వాత కొద్దిగా చింతపండును వేసి మళ్ళీ ఇలా వేసేసి మళ్ళీ కొద్దిగా ఉప్పును వేయండి. ఇలా లేయర్ లేయర్ గా వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇలా సగం వేసిన తర్వాత మిరపకాయ విత్తనాలు ఉంటాయి కదా, ఎండు మిరపకాయ విత్తనాలని ఇలా ఈ విధంగా వేసేసేయండి. ఇలా వేయడం వల్ల పురుగు పట్టదు, ఉప్పు వేయడం వల్ల నల్లగా కాదు చింతపండు. ఇంకా ఇలా అంతా వేసేసుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా ఎండు మిరపకాయ విత్తనాలు వేసేసి తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసేసి వీలైతే ఆ ఎండు మిరపకాయలను కూడా దాంట్లోకి వేసేసి మూత పెట్టేసేయండి. ఇంకా సంవత్సరం రోజులు ఉన్న పురుగు పట్టదు, పాడవదు, కలర్ చేంజ్ కాదు.